వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీవనం 2.0. నేను మీ మాధురి. అసలు లోకం మొత్తం ప్రపంచం మొత్తం అంటూ ఉంటుందన్నమాట. ఏంటి, ఆ ఒక్కరు లేకపోతే నీ లైఫ్ ఏమన్నా ఆగిపోతుందా? ఆ ఒక్కరు ఉంటేనే నీ లైఫ్ ముందుకు సాగుతుందా? ఏంటంట ఆ ప్రత్యేకత ఏంటి? వాళ్ళు లేకపోతే ఇంకా లైఫ్లో నువ్వు తినడం మానేస్తావా? నీ లైఫ్ అనేది ముందుకు సాగదా? అసలు నీ లైఫ్లో ఏ విషయం కూడా జరగదా అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. కానీ ఈ ప్రపంచం మొత్తానికి, ఈ లోకానికి, ఈ సమాజానికి అందరికీ కూడా తెలుస్తుందా? ఆ ఒక్కరూ లేని లోటు ఎవరూ కూడా తీర్చలేరు అని చెప్పేసి తెలుస్తుందా? ఎప్పటికీ తెలియదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారని అనుకుందాం. ఆ హస్బెండ్ ఆ వైఫ్ని ఎంతగా ప్రేమిస్తారంటే అసలు ఆవిడికి చిన్న లోటు కూడా చెయ్యరనమాట. అసలు ఆయనే ఆమెకి ప్రపంచం, ఆమె ఆయనకి ప్రపంచం. అంత అన్యోన్యంగా ఆ జీవితాన్ని గడిపేస్తూ ఉంటారు ఆ జంట. అలాంటప్పుడు వైఫ్ కానివ్వండి, హస్బెండ్ కానివ్వండి మిస్ అయ్యారనుకోండి, అంటే వాళ్ళ టైం బాగోకో, దేవుడు సహకరించకో, ఒకళ్ళ టైం సమాప్తం అయిపోయి ఒకరు వాళ్ళ జీవితంలో నుంచి వెళ్ళిపోయారనుకోండి, అది ఎవరైనా కానివ్వండి, ఎలా ఉంటది? ఆ లోటుని ఇంకెవరైనా తీర్చగలుగుతారా? అంత ప్రేమని ఇంకెవరైనా పంచగలుగుతారా? సమస్య లేదండి, ఎవ్వరూ పంచలేరు, ఎవరు కూడా తీర్చలేరు. కానీ మనం చెప్తూ ఉంటాము, ఎందుకు బాధపడుతున్నావు, అంతే జీవితము, గడిపేయాలి, ముందుకెళ్ళిపోవాలి, చనిపోయిన వాళ్ళతో కలిసి మనం చనిపోలేం కదా అని చెప్పేసి చాలా మందికి మనం బుద్ధులు చెప్తూ ఉంటాము. కానీ అది అంత ఈజీ అనుకుంటున్నారా? కాదండి, అది చాలా 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 కష్టము. ఒక్కొక్కసారి ఎవరైతే మిగిలిపోయి ఉన్నారో ఆ పర్సన్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి వాళ్ళ లైఫ్ను కూడా అంతం చేసుకోవాలి అనేంత కష్టంగా అనిపించేటటువంటి సందర్భాలు అనమాట అవి. ఆ సందర్భాలని వేరే వాళ్ళతో పంచుకోలేరు కూడా, వేరే వాళ్ళని ఊహించుకోలేరు కూడా. అలాంటి సిచ్యువేషన్ అనమాట అది. అది ఒక్క భార్యాభర్తలనే కాదు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి. ఒక లవర్ రిలేషన్షిప్లో ఉన్నారు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. మరి అబ్బాయి లేకుండా అమ్మాయి ఉండలేరు, అమ్మాయి లేకుండా అబ్బాయి ఉండలేరు. ఆ అబ్బాయి ఇచ్చిన ప్రేమని ఆ అమ్మాయికి వేరే వాళ్ళు ఇవ్వగలుగుతారా? ఇవ్వగలుగుతామని చెప్తారు. బట్ కానీ అది తాత్కాలికము. అది ఆ టయానికి మనల్ని ఊరడింప చేయడానికి ఇచ్చేటటువంటి భరోసా అనమాట. అంతేకాని అంత ట్రూగా మనల్ని ఎవరు కూడా లవ్ చేయలేరు అనమాట, మన పార్ట్నర్స్ తప్పిస్తే. కాబట్టి నేను చెప్పేది ఏంటి అంటే, జనాలు నోర్లు ఏదైనా మాట్లాడేస్తారు, ఆ ఒక్కళ్ళైనా అవన్నీ పట్టించుకోకండి. అలా అని చెప్పేసి వాళ్ళేదో అన్నారు అని చెప్పేసి ఆ ఒక్కళ్ళు లేకపోతే నా జీవితం లేదని కూడా అనుకోవద్దు. ఆ నిమిషానికి దానిలో నుంచి మనం బయటపడటానికి మన ఫీలింగ్స్ అలా అనిపిస్తూ ఉంటాయి, అది సహజము. బట్ కానీ దానిలోంచి ఓవర్కమ్ చేస్తేనే కదా అది జీవితం అవుతుంది. మన జీవితం ఇంకొక 10 మందికి ఇన్స్పైర్ చేసే విధంగా ఉంటుంది. కాబట్టి కష్టాలు ప్రతి ఒక్కరికి వస్తాయి. నా అనుకునే వాళ్ళని చాలా మంది పోగొట్టుకుంటూ ఉంటాము. బట్ కానీ జీవితం కదా, గడిపేయాలి కదా. మళ్ళా నేను కూడా అందరిలాగానే మాట్లాడుతున్నాను అని అనుకోవద్దు. చివరికి కన్క్లూజన్ వచ్చేసరికి అదే. కానీ ఆ ఒక్కరు లేని లోటు ప్రపంచంలో ఎవరు కూడా తీర్చలేరు. లోకం అన్నంత మాత్రాన సరిపోదు అనేది ఈ వీడియో చెప్పేటటువంటి పరమార్థం అన్నమాట. ఇదండి ఈరోజు మన వీడియో. ప్రపంచం మొత్తం ఎన్ని మాట్లాడినా కానీ ఆ ఒక్కరితోనే మన లోకము. ఆ ఒక్కరు లేని లోటు లక్షల మంది మన చుట్టూ ఉన్నా కూడా తీర్చలేరనమాట. వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.